ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ ఓకే ఇండియా శ్రీలంక మధ్య జరుగుతున్న ఎక్సర్సైజ్ డైవెక్స్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. సరే మీరు చూసుకోండి, ఇంటర్నేషనల్ వైజ్ కానీ నేషనల్ వైజ్ కానీ మనకి ఎన్నో ఎక్సర్సైజ్లు ఉన్నాయి. అవన్నీ దాంతోపాటు ఈరోజు కొత్త ఆడిన ఈ ఎక్సర్సైజ్. ఇక్కడ ఏంటంటే ఇండియన్ నేవల్ వెజల్ ఐఎన్ఎస్ నిరీక్షక్ అరైవ్ టు ద కొలంబో. ఇక్కడ ఏంటంటే మన కంట్రీకి చెందిన నిరీక్షక్ అనే ఈ షిప్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన నిరీక్షక్ ఎక్కడికి వెళ్ళింది, కొలంబో, ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళింది సార్ అంటే మనం శ్రీలంకలో జరుపుతున్న డైవెక్స్ అనే ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడానికి. ఓకేనా, దీన్ని మనం ఇలా చూసుకోవచ్చు. అయితే ఈ కాంటెక్స్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుందాం. ముఖ్యంగా ఇది బైలేటరల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే శ్రీలంక ఇండియా మధ్య జరుగుతున్న ఒక ఎక్సర్సైజ్ మాత్రంగా మనం దీన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూసుకుంటే ఎక్కడ జరుగుతుంది, మనకి శ్రీలంకలో జరగడం మనం చూసుకోవచ్చు. ఓకేనా, మేజర్గా ఇది ఇండియన్ నేవీ అండ్ శ్రీలంక నేవీకి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్గా మనం దీన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ద ఎక్సర్సైజ్ మేజర్లీ ఫోకస్డ్ ఆన్ ద డైవింగ్ అండ్ అండర్ వాటర్ ఆపరేషన్స్ అంటే సముద్రం లోపల జరుగుతున్న ఆపరేషన్స్ని ఇది ట్రీటింగ్ చేస్తుంది. ఇట్ సర్వ్స్ యాజ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ద ఎలైట్ డైవింగ్ యూనిట్స్ ఆఫ్ ద ఇండియన్ అండ్ శ్రీలంకన్ నేవీస్ టు కొలాబరేట్ ఆన్ కాంప్లెక్స్ మ్యారిటైమ్ టాస్క్స్. అంటే ఏంటంటే మేజర్గా ఈ రెండు నేవీలు కూడా సముద్రం లోపల ఒకవేళ ఏదైనా ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తే, ఏదైనా యుద్ధ వాతావరణం జరిగితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలని ఎక్సర్సైజ్ చెప్తుంది. ఓకేనా, వీళ్ళు ఏమేంటంటే బోత్ నేవీస్ టు ఆపరేట్ టుగెదర్ డ్యూరింగ్ అండర్ వాటర్ సాల్వేజెస్. ఓకేనా, సో సముద్రం లోపల కానీ, సముద్రం లోపల సర్చింగ్ ఆపరేషన్స్ కానీ, సముద్రం లోపల జరుగుతున్న రెస్క్యూ మిషన్స్ కానీ, అండ్ రెండు దేశాలు కూడా స్ట్రెంథనింగ్ ద కోఆర్డినేషన్, ఒక్కొక్క దేశం మధ్య జరుగుతున్న కోఆర్డినేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్తుంది. ఓకే, అదేవిధంగా స్పెషలైజ్డ్ డ్రిల్స్ కూడా మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. స్పెషలైజ్డ్ డ్రిల్స్తో పాటు మన దేశం 2 భీష్మ క్యూబ్స్ని ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ టైం ఈ ఎస్ఏ క్వశ్చన్లో అడిగిన ఒక కరెంట్ అఫైర్. ఇక్కడ భీష్మ అంటే రేపు ఏంటని అర్థం అని అడుగుతారు. భీష్మ క్యూబ్స్ అంటే ఏంటంటే ఇవి పోర్టబుల్ హాస్పిటల్స్ అండి. పోర్టబుల్ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు మీరు కొన్ని కంటైనర్లు చూస్తూ ఉంటారు, ఇట్లుంటే మనకు కొన్ని కంటైనర్లు, అలాంటి కంటైనర్లో ఉన్న హాస్పిటల్స్ అన్నట్టుగా. ఓకేనా, మేజర్గా భీష్మ అంటే ఏంటంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ ద సహయోహిత మైత్రి అనే పేరుతో ఇలాంటి హాస్పిటల్స్ని మనం పోర్టబుల్ వాటిని క్యారీ చేయొచ్చు ఆ హాస్పిటల్స్ని. ఓకే, అలాంటి 2 హాస్పిటల్స్ని ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ అసిస్టెన్స్ కానీ, కమారేటరీ బిల్డింగ్ కానీ, హై లెవెల్ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఈ ప్లేస్లో కండక్ట్ చేసుకుంటారండి వీళ్ళు. ఓకేనా, బై ద వే ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి, డైవెక్స్ ఎక్సర్సైజ్. ఎవరెవరి దేశాల మధ్య జరిగింది, 2 దేశాల మధ్య జరిగిన ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ మనకి రామ్సర్ సైట్స్ న్యూస్లోకి వచ్చిందండి. ఓకే, రామ్సర్ సైట్ ఎప్పుడైనా ఈ న్యూస్లోకి వచ్చిన మీకు గుర్తుండాల్సిన డేట్ ఏంటి, 1971లో ఫెబ్ 2 నాడు జరిగిన ఒక సమ్మిట్. రామ్సర్ అనేది ఇది ఇరాన్లో ఒక సిటీ అండి. ఆ ప్లేస్లో ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఒక దగ్గర జమగూడి ఏంటంటే ఇక్కడ లైక్ మనకి వెట్లాండ్స్ అంటే ఏంటంటే సంవత్సరం మొత్తం కూడా అక్కడ ఎకాలజీ అనేది సస్టైన్ అవుతుంది. అలాంటి ఒక కైండ్ ఆఫ్ థింగ్స్ ప్రపంచ దేశాలు ఎన్క్రోచ్ అవ్వకుండా కాపాడుతున్న ఒక గ్రేటెస్ట్ ఇనిషియేటివ్ని మనం ఇక్కడ రామ్సర్ అనే ఒక ఒప్పందం చూసుకోవచ్చు. దీన్ని మనం కన్వెన్షన్ ఫర్ ద వెట్లాండ్స్ అంటాం. సో ఫిబ్రవరి 2ని ఎవ్రీ ఇయర్ వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ థీమ్తో పాటు 2025 థీమ్ అండ్ రాబోతున్న 2027 థీమ్స్ కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇండియాలో ఇంతకు ముందు వరకు దీని చేరిక కంటే ముందు 98 రామ్సర్ సైట్స్ ఉండేవి. ఇప్పుడు దీని చేరికతో మన దేశంలో ఎన్నైనా 99 రామ్సర్ సైట్స్గా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఈ 99th రామ్సర్ సైట్ ఏంటి అని అడగచ్చు. ఓకేనా, షేకా ఝీల్ అండి. ఓకే, షేకా ఝీల్ ఇది ఎక్కడ ఉంది సార్ అంటే మనకి అలీగర్ అని ఒక సిటీ అండి. అలీగర్ సిటీ ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ ఇది మనకు కనబడుతుంది. ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇట్స్ ఎ వెట్లాండ్ ఆఫ్ ద గ్యాంగెటిక్ రివర్ ప్లేన్స్. ఓకేనా, మన గంగా నదికి సంబంధించిన ప్లేన్స్లో భాగంగా దాన్ని మనం రీజనల్ గ్రేటర్ ప్లేన్స్లో భాగంగా మనం ఒక 4 పార్ట్స్ కట్ చేసుకుంటామండి. పంజాబ్ హర్యానా ట్రాక్ట్స్ అని, రాజస్థాన్ ప్లేన్స్ అని, గ్యాంజెటిక్ ప్లేన్స్ అని, బ్రహ్మపుత్ర ప్లేన్స్ అని. మళ్ళీ గ్యాంజెటిక్ ప్లేన్స్లో ఇది మళ్ళీ మనకి 3 పార్ట్స్ కనబడుతుంది. గ్యాంజెటిక్ ప్లేన్స్లోనే మళ్ళీ 3 పార్ట్స్ ఏంటంటే అప్పర్ గ్యాంజెటిక్ ప్లేన్స్, మిడిల్ గ్యాంజెటిక్ ప్లేన్స్, లోవర్ గ్యాంజెటిక్ ప్లేన్స్. ఇది అప్పర్ గ్యాంజెటిక్ ప్లేన్స్లో ఉత్తరప్రదేశ్లో మనకు కనబడుతుంది. అందుకే దీన్ని మనం ఇట్స్ ఎ వెట్లాండ్ ఆఫ్ గ్యాంజెటిక్ ప్లేన్స్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇదేంటంటే ఒక ఫ్రెష్ వాటర్ పెరినియల్ వాటర్ బాడీ. ఎందుకు దీన్ని మనం పెరినియల్ వాటర్ బాడీ అంటామంటే గంగా అనేది మనకి ఎప్పటికీ ఎండిపోయిన ఒక జీవనది. ఆ జీవనదిని ఉద్దేశిస్తూ దాని నుంచి ఫీడింగ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇది ఎల్లప్పుడూ మనకి పెరినియల్గా కనబడుతుంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ది అప్పర్ గాంజెటిక్ కెనాల్ ఇన్ 1852 1852లో ఇది మనకి ఎగ్జిస్ట్ అయినగా మనం చూసుకోవచ్చు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ క్రూషియల్ స్టాప్ ఓవర్ ఫర్ ద ఏషియన్ సెంట్రల్ ఫ్లైవే.
అంటే సెంట్రల్ ఆసియా నుంచి వస్తున్న ఎన్నో బర్డ్స్కి ఇది ఒక స్టాపేజ్. అంటే మన అందరం బస్ స్టాండ్కి రైల్వే ప్లాట్ఫామ్కి ఎలా వెళ్ళి అక్కడ రైలు ఎక్కుతామో ఇవన్నీ కూడా బర్డ్స్ ఇక్కడికి వచ్చి ఇలా సేద తీరుతూ ఉంటాయని ఇక్కడ మనకి న్యూస్ చెప్తుంది. ఓకే, ఇట్స్ ఎ వెట్లాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్సర్ సైట్ అంటే ఏంటంటే 1971 జరిగిన ఒక కన్వెన్షన్గా మనం చూసుకోవచ్చు. ఇలా క్రిటికల్ హ్యాబిటేట్స్ ఏంటంటే వలస వచ్చిన బర్డ్స్ కానీ, ఎండేంజర్ స్పీషీస్ కానీ, యూనిక్ ఫ్లోరా అండ్ ఫానా కానీ వీటిని రక్షిస్తూ మనం తీసుకున్న ఒక ఇనిషియేటివ్నే మనం రామ్సర్ ఒప్పందం అనే పేరుతో చూసుకుంటాము. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. 99 రామ్సర్ సైట్స్, 28 స్టేట్స్ అండ్ యూటీస్లో మనకు కనబడుతున్నవి. ఓకేనా, తెలంగాణలో రామ్సర్ సైట్ ఉందా మిమ్మల్ని అడుగుతున్నా, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇండియా ర్యాంక్డ్ 3rd గ్లోబల్లీ రెన్యూబుల్ కెపాసిటీ. ఇక్కడ ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ అండి, రెన్యూబుల్ ఎనర్జీ. ఈ రెన్యూబుల్ ఎనర్జీ గురించి మనం ఎన్నో ప్రామిసులు చేయడం జరిగింది. ఆ ఎన్నో ప్రామిసుల్లో ఒక ప్రామిస్ నేషనల్ డిటర్మినేషన్ కాంట్రిబ్యూషన్ గోల్స్ అని మనం ఒక గోల్స్ని మాట్లాడుకున్నాం. దేన్ని ఉద్దేశించి 2015లో జరిగిన ప్యారిస్ COP21 సదస్సుని మనం ప్యారిస్ సమ్మిట్ అంటున్నాం. అండర్ UNFCCC కింద జరిగింది ఈ సదస్సు. సో దీనికి ఒక రెస్పాన్స్ షీట్గా మనం నేషనల్ డిటర్మినేషన్ కాంట్రిబ్యూషన్ గోల్స్ అంటే ప్రతి దేశం తమ వంతు తాముగా ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలనే కాంటెక్స్ట్లో మనం కొన్ని గోల్స్ తీసుకున్నాం. ఈ గోల్స్లో భాగంగా 2070 కల్లా మన కంట్రీ అనేది నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అచీవ్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం. దాంతోపాటుగా ఇక్కడ 2030 కల్లా మన కంట్రీ నుంచి ఎంత 500 గిగావాట్స్ ఎనర్జీ కేవలం మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మాత్రమే వాడుకుంటామని మనం ప్రామిస్ చేయడం జరిగింది. ఆ ప్రామిస్కి ప్రతిఫలంగా ఇప్పుడు మన కంట్రీ ఏంటంటే ప్రపంచంలోనే ఇలా రెన్యూబుల్ ఎనర్జీ వాడుతున్న దేశాలల్లో ఇప్పుడు 3rd ప్లేస్కి వచ్చింది. చాలా గర్వకారణం అండి, ఇది అత్యంత గర్వకారణమైన విషయం. ఓకేనా, ఇండియా హ్యాస్ క్లైంబ్డ్ టు ద 3rd పొజిషన్ గ్లోబల్లీ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ సర్పాసింగ్ బ్రెజిల్ అకార్డింగ్ టు ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ రెన్యూబుల్ ఎనర్జీ. మనకి ప్రహ్లాద్ జోషి గారు ప్రెసిడెంట్ ఆ మినిస్ట్రీకి ఉండడం జరిగింది. ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఓకేనా, ఇప్పుడు ఎవరెవరు మనకి ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్లో ఓకేనా మనం చైనా చూసుకోవచ్చు అండి, నెక్స్ట్ ప్లేస్లో అమెరికా చూసుకోవచ్చు, తర్వాత ప్లేస్లో భారత్ ఎవరిని సర్పాస్ చేసింది? బ్రెజిల్ని సర్పాస్ చేసింది. సర్పాస్ అంటే అధిగమించడం అన్నట్లుగా. ఎవరిని అధిగమించిందని రేపు పొద్దున్న డైరెక్ట్ క్వశ్చన్ రేపు మీకు ఫ్రేమ్ అవ్వచ్చు. ఎవరిని అధిగమించిందంటే బ్రెజిల్ని అధిగమించిందని మీరు చెప్పండి ఇక్కడ. ఓకేనా, ఎస్. ఇండియా హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అండ్ రిఫ్లెక్టింగ్ ఇట్స్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఇన్ ద ట్రాన్సిషన్ టువర్డ్స్ అ లో కార్బన్ అండ్ సస్టైనింగ్ ఎనర్జీ సిస్టమ్. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఎంత ఏ ప్లేస్లో ఉన్నాం మనం? 3rd ప్లేస్లో ఉన్నాం ఆఫ్టర్ ద చైనా అండ్ USA. ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ as the 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్. ఓకే, సరే మొత్తం ఎంత సార్ అంటే మన టార్గెట్ ఎంత? 500 గిగావాట్స్ కదా. ఈ 500 గిగావాట్స్కి మనం ఇప్పటికీ 283.5 గిగావాట్స్ని అచీవ్ చేసేసాము. ఇదంతా కూడా ఏంటి? నాన్ ఫాజిల్ ఫ్యూయల్. ఓకేనా, రెన్యూబుల్ ఎనర్జీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్. మరి మొత్తం ఇందులో ఒక 2025, 2026లోనే మనం సాధించిన కెపాసిటీ ఎంత అంటే 55.3 గిగావాట్స్. ఇంపార్టెంట్ అంటే 100%, 100కి 200% ఇంపార్టెంట్ ఆ టాపిక్. ఓకే, నెక్స్ట్ మరి ఇందులో రూఫ్ టాప్ సోలార్ కాంట్రిబ్యూషన్ అండి. అంటే రూఫ్ టాప్ సోలార్ కాంట్రిబ్యూషన్ అంటే ఇండ్ల మీద ఎంతమంది సోలార్ ప్లాంట్స్ని పెట్టుకున్నారో దాంతో వస్తున్న కాంట్రిబ్యూషన్ ఎంత ఈ దేశం మొత్తం మీద అంటే 8.7 గిగావాట్స్ అండి. 8.7 గిగావాట్స్. ఈ కాంటెక్స్ట్లో మనకి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ఒక స్కీమ్ వచ్చింది. తెలుసా మీకు ఆ విషయం? ఆ స్కీమ్ అది ఏ సంవత్సరం వచ్చిందో చాలాసార్లు మిమ్మల్ని అడగడం జరిగింది, కింద కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇందులో రెన్యూబుల్ ఎనర్జీ షేర్ ఇన్ ఎలక్ట్రికల్ జనరేషన్. మరి విద్యుత్ జనరేషన్లో రెన్యూబుల్ ఎనర్జీ పీక్ ఎంత సాధించిందంటే 51.5% వరకు ఇంతవరకు సాధించడం జరిగింది. ఓకేనా, మీకు ఆ నెంబర్ ఇంపార్టెంట్, ఈ నెంబర్ ఇంపార్టెంట్, దాంతోపాటు ఈ నెంబర్ ఇంపార్టెంట్. ముందున్న దేశాలు అంటే చైనా, అమెరికా, భారత్, బ్రెజిల్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ మనం మొన్నే మాట్లాడుకున్న ఈ టాపిక్ని నేను మీకు మళ్ళీ చూస్తున్నా. విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ అంటే పవనాలతో వస్తున్న ఎనర్జీ. పవనాలతో అంటే ఇలాంటి ఈ విండ్స్ని మీరు చూస్తుంటారు కదా ఇలా. ఈ విండ్ ఎనర్జీ కూడా మన కంట్రీ ఇప్పుడు ఎంత అచీవ్ చేస్తుందంటే 2024-25లో చూసుకుంటే మన కంట్రీ 4.51 గిగావాట్స్ని సాధిస్తే 2025-26కి మన కంట్రీ 6.05 గిగావాట్స్ సాధించింది. ఈ గ్రోత్ రేట్ ఎంత అంటే 46% గ్రోత్ రేట్ సాధించింది. సరే ఇది ఇంపార్టెంట్ అంటే 100% ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటంటే పవన ఎనర్జీ. ఓకేనా, పవన విద్యుత్ ఎనర్జీ, పవన విద్యుత్ ఉత్పత్తి.
సో ఇక్కడ ఏంటంటే విండ్తో వస్తున్న ఎనర్జీ మనకి ఏంటి, విండ్తో వస్తున్న ఎనర్జీ ఏంటంటే ఓన్లీ మనం ఫినాన్షియల్ 24 అండ్ ఫినాన్షియల్ 25ని మనం చూసుకుంటే ఫినాన్షియల్ ఇయర్లో మనకి 4 గిగావాట్ సాధిస్తే ఇప్పుడు మనం 6 గిగావాట్ సాధించినాం. వీళ్ళ గ్రోత్ రేట్ ఎంత సారంటే 46% ఉంది. ఓకే, ప్రపంచం మొత్తం మీద ఇలా విండ్ ఎనర్జీలో మన కంట్రీ ర్యాంక్ ఎంత, ఓకేనా, ప్రపంచం మొత్తం మీద విండ్ ఎనర్జీలో మన ర్యాంక్ ఎంత. విండ్ ఎనర్జీ ఇట్స్ కైండ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. మరి రెన్యూవబుల్ ఎనర్జీలో ఇండియా ర్యాంక్ ఎంత, 3rd ప్లేస్. కానీ విండ్ ఎనర్జీలో ఇండియా ర్యాంక్ ఎంత, 4th ర్యాంకు. ఓకేనా, మన ర్యాంక్ వచ్చేసి 4th ర్యాంకు. ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే ఎవరంటే మనకి చైనా, సెకండ్ ప్లేస్లో చూసుకుంటే ఎవరంటే మనకి అమెరికా, 3rd ప్లేస్లో చూసుకుంటే ఎవరంటే మనకి జర్మనీ, 4th ప్లేస్లో భారత్ ఉందండి. ఓకేనా, ఇది మనకి ఇంపార్టెంట్. రెన్యూవబుల్ ఎనర్జీలో ఇండియా స్థానం మనకి ఎంత, 3rd. ఓకేనా, ఫస్ట్ చైనా, నెక్స్ట్ అమెరికా, నెక్స్ట్ భారత్. ఓకేనా, నెక్స్ట్ బ్రెజిల్. సరే, మన కోడ్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి, సింపుల్ అండి. మీరు ఊబర్ బుక్ చేసుకుంటే క్యాబ్ వస్తుంది కదా, ఇగో. ఓకేనా, క్యాబ్ అని గుర్తుపెట్టుకోండి, క్యాబ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మీకు క్యాబ్ ఉంది కదా, కంట్రోల్ ఆడిటర్ జనరల్ అని, ఇగో కాగ్. ఓకేనా, CAG. కాగ్ ఇక్కడ ఉంటారు, భారత్లో ఉంటారు. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. విండ్ అంటే కాగ్ భారత్ అని గుర్తుపెట్టుకోండి. రెన్యూవబుల్ ఎనర్జీలో మన స్థానం ఏంటంటే క్యాబ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కొన్ని కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి, అన్నీ నేను బట్టి పడతా అంటే కష్టం అండి. కొన్ని కోడ్స్తో గుర్తుపెట్టుకోవాలి, లేదంటే ఎగ్జామ్లో అవుట్ అయిపోతావు. ఓకేనా, ఎస్. ఇక్కడ అదే విషయం చెప్తున్నాం, మనం ప్రపంచం మొత్తం మీద విండ్ ఎనర్జీలో 4వ ప్లేస్లో ఉన్నాం. ఓకే, మనం ఇన్స్టాల్డ్ కెపాసిటీని చూసుకుంటే ఇంక్రీజ్ 21 గిగా. ఇదంతా అవసరం లేదండి, జస్ట్ అవసరం లేదు. మొత్తం ఈ విండ్ ఎనర్జీలో ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారంటే గుజరాత్, కర్ణాటక, ఇవి ఫస్ట్ ప్లేస్లో మనకు ఉన్నాయి. సరిపోతుంది డేటా. ఓకే, నెక్స్ట్ మనకి సుబర్ణరేఖ రివర్ ఒకటి న్యూస్లోకి వచ్చిందండి. సుబర్ణరేఖ అనే పేరు విన్నప్పుడు మీకు గుర్తురావాల్సిన క్రికెటర్ ఎవరంటే MS ధోని. ఓకే, సరే గుర్తుపెట్టుకుందాం. సుబర్ణరేఖ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లేస్లో ఉంది అంటే చోటా నాగ్పూర్ ప్లేటీలో ఉందండి. ఓకేనా, చోటా నాగపూర్ పీఠభూమిలో ఉంది. చోటా నాగ్పూర్ పీఠభూమి మనకి జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, ఒడిస్సాలో, వెస్ట్ బెంగాల్ ఇంకో డిస్ట్రిక్ట్ అండి. ఆ డిస్ట్రిక్ట్ పేరు ఏంటంటే ఓన్లీ మనకి పురూలియా అనే ఒక డిస్ట్రిక్ట్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఈ చోటా నాగ్పూర్ పీఠభూమిని ఎగ్జాక్ట్లీ హాఫ్ కేకుని కట్ చేసిన ఆ రివర్ ఏంటంటే దట్ ఈస్ దామోదర్ రివర్ అండి. ఓకేనా, దామోదర్ రివర్. ఇప్పుడు మళ్ళీ చోటా నాగ్పూర్ పీఠభూమిని మనం ఇంకో 2 పార్ట్స్ కట్ చేస్తే మొత్తం 4 పార్ట్స్ అయిపోయింది. ఇగో ఈ పార్ట్ని మనం ఏమంటామంటే హజారీబాగ్ పీఠభూమి అంటున్నాం. ఈ పీఠభూమిని కొడెర్మా పీఠభూమి అంటున్నాం. ఈ పీఠభూమిని పలమావు పీఠభూమి అంటాం. పలమావు టైగర్ రిజర్వ్ మన జార్ఖండ్లో ఉంది. ఈ పీఠభూమిని మనం రాంచీ అంటున్నాం. ఈ రాంచీలో మనకి ఈ సుబర్ణరేఖ అనే రివర్ ఉందండి. ఏం రేఖ, సుబర్ణరేఖ, ఈ రివర్ ఉంది. ఓకేనా, సుబర్ణరేఖ ఎక్కడ ఉందంటే మనకి రాంచీలో కనబడుతుంది. అయితే సుబర్ణరేఖ ఇప్పుడు ఎందుకు సార్ న్యూస్లోకి వచ్చింది, ఈ మ్యాప్ ఇంపార్టెంటా, 100% ఇంపార్టెంట్. చోటా నాగ్పూర్ పీఠభూమి మన కంట్రీలో ఇట్స్ ఏ రూర్ ఆఫ్ అవర్ ఇండియా, ఇట్స్ ఏ మినరల్ క్రెసెంట్ ఆఫ్ అవర్ ఇండియా, ఇట్స్ ఏ మినరల్ బౌల్ ఆఫ్ అవర్ ఇండియా, ఇట్స్ స్టోర్ హౌస్ ఆఫ్ ది మినరల్స్ ఆఫ్ అవర్ ఇండియా అనే పేరుతో మనం పిలుచుకుంటాం. అది ఎందుకు వచ్చిందంటే మన న్యూస్లో ఇది చూడండి, ఇదంతా సుబర్ణరేఖ రివర్, ఇదంతా చోటా నాగ్పూర్ పీఠభూమి. ఓకేనా, ఎస్. అయితే World War II టైంలో దీని ప్లేస్లో కొన్ని బాంబ్స్ని మన బ్రిటిష్ వాళ్ళు పెట్టడం జరిగిందంట. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ సేఫ్లీ న్యూట్రలైజ్ ద హై రిస్క్ World War II ఎరా బాంబ్ వెయింగ్ అప్రాక్సిమేట్లీ 227 kgs రికార్డ్ ఫ్రమ్ దిస్ రివర్. ఓకేనా, ఇక్కడ మనకి సింగ్బమ్ అని ఒక జిల్లా ఉంటుందండి. సింగ్బమ్ ఈ సింగ్బమ్ అనే జిల్లాలో 227 కిలోల బాంబులు ఇప్పుడు ఆ ఎక్స్ప్లోజన్స్ బయటకు వచ్చినాయంట. అంటే మొత్తం అడివే, ఆ ప్లేస్లో బాంబులు ఉన్నాయి. ఈ లింక్ ఎక్కడెక్కడే పెట్టిరో మరి, ఆ బాంబులు బయటకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ న్యూస్ మళ్ళీ మనకి బయటకు రావడం జరిగింది. సుబర్ణరేఖ యాక్చువల్లీ ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ చోటా నాగ్పూర్ రీజియన్. ద నేమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్. సుబర్ణ మీన్స్ గోల్డ్, రేఖ మీన్స్ లైన్, అంటే బంగారంతో చేయబడిన లైన్ అని అర్థం అన్నట్లుగా. ఓకేనా, బంగారు రేఖ నది అన్నట్లుగా. ఇది ఎక్కడెక్కడ మీకు కనబడుతుంది అంటే ఇట్స్ ఆరిజినేట్ ఇన్ ద నగరి, వెరీ క్లోజ్ టు ద రాంచీ డిస్ట్రిక్ట్. ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ జార్ఖండ్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్లో ఇది ప్రవహిస్తుందంటే జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్లో ప్రవహిస్తుంది. మొత్తం వీటి లెంత్ ఎంత, ఈ నది లెంత్ ఏంటంటే 395 కిలోమీటర్స్. బే ఆఫ్ బెంగాల్లో మర్జ్ అయిపోతుంది. దీనికి ఎన్నో ట్రిబ్యూటర్స్ ఉన్నాయి, బట్ అవి ఏం అవసరం లేదు మనకి. ఓకేనా, ఎస్. ఆ ట్రిబ్యూటర్స్ అయితే మనం ఏం అడగరండి, అది ఆ స్టేట్స్లో అడుక్కుంటారు. దీని మీద ఏమైనా ఫీచర్స్ ఉన్నాయంటే దీని మీద హుండ్రు అనే ఒక జలపాతం ఉంది. అడుగుతారా సార్ అంటే అవునండి అడుగుతారు, కొంచెం జాగ్రత్త. హుండ్రు అనే జలపాతం దీని మీద కనబడుతుంది. దీని డ్రైనేజ్ బేసిన్ చూసుకుంటే మొత్తం మనకి 18,000 స్క్వేర్ కిలోమీటర్ రేంజ్లో మనకు కనబడుతుంది. ఇది మొత్తం కూడా మనకి మైనింగ్ జోన్, కాపర్ కానీ, యురేనియం కానీ,
అవన్నీ మనకి ఈ ప్లేస్ దొరుకుతుంది. ఇదంతా మనకి ఫ్లడ్ జోన్ అండి, మొత్తం వరదలు వచ్చే జోన్ అన్నట్టుగా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ మనకి దీన్ని ఏమంటామంటే హనీ బ్రిడ్జ్ అంటామండి. ఓకేనా, హనీ బ్యాడ్జర్ అంటాం. చాలా డేంజరస్ యానిమల్. ఓకేనా, వాటి గోర్లు కానీ వాటి పళ్ళు కానీ చాలా క్రూషియల్గా ఉంటాయి మనకి. అయితే ఈ హనీ బ్యాడ్జర్ ఇప్పుడు మనకి కియోని వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండి. యాక్చువల్గా కియోని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్లో. ఆ మధ్యప్రదేశ్లో దేవాస్ అని ఒక డిస్టిక్ ఉందండి. ఈ దేవాస్ అనే జిల్లాలో మనకి కియోని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఒక 132 స్క్వేర్ కిలోమీటర్ రేంజ్లో మనకు కనబడుతుంది. ఇది రతపాని టైగర్ రిజర్వ్కి చాలా క్లోజ్గా ఉంటుంది. రతపాని టైగర్ రిజర్వ్ అంటే మొత్తం మన కంట్రీలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, అలా లాస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి, మాధవ్ టైగర్ రిజర్వ్. ఆ అంతకుముందు టైగర్ రిజర్వ్ అంటే దట్ ఈస్ రతపాని టైగర్ రిజర్వ్. ఓకేనా, ఆ రతపాని టైగర్ రిజర్వ్కి వెరీ 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 క్లోజ్గా ఉంటుంది. ఓకే, అయితే ఇలాంటి ప్లేస్లలో ఇప్పుడు ఈ హనీ బ్యాడ్జెస్ కూడా ఉన్నట్లుగా మనకి లెక్క తేలిందండి. ఇవి మనకి ఇక్కడ ఉన్నాయంట. వెరీ రీసెంట్లీ దేవాస్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రీసెంట్లీ కన్ఫర్మ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఎల్యూజివ్ హనీ బ్యాడ్జెస్ ఆర్ ద రాటల్స్ అన్న హనీ బ్యాడ్జెస్ అన్న రెండు ఒకటే. అవంటే ఇప్పుడు మనకి కియోని వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కనబడ్డాయి కాబట్టి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. ఓకేనా, వీటి గురించి మనం చూసుకుంటే వీటిని హనీ బ్యాడ్జెస్ లేదా రాటల్స్ అని అంటాం. ఇవి స్మాల్ మమ్మల్స్, అంటే చిన్నగా ఉండి మనకి పాలిచ్చే జంతువులు. ఇవి దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ టఫ్. వీటిని ఢీకొట్టడం చాలా టఫ్ అని. చిన్నగా ఉంటాయి కానీ ఓకే మామూలుగా ఉండే అవి. ఇట్ ఈస్ అ మెంబర్ ఆఫ్ ది విజిల్ ఫ్యామిలీ, ఇంక్లూడ్స్ ద స్కంక్స్ అంటే ఇలాంటి జాతి జంతువులు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీకు నేను ఆస్ట్రేలియాకి సంబంధించిన కోలా అనే ఒక జంతువు గురించి మాట్లాడినప్పుడు ఈ కోలాలో ఓంబట్ల ఫ్యామిలీ అని చెప్పా. ఓకేనా, చూడండి ఏం చెప్పా అంటే కోలా అని ఒక జంతువు ఉంది. ఈ కోలా అనే జంతువు ఇట్స్ వెరీ క్లోజ్ టు ద ఓంబట్ ఫ్యామిలీ అని చెప్పా. ఓంబట్ ఫ్యామిలీ. సరే మీకు తెలియకపోతే నేను ఒకసారి చూపిస్తానండి. మళ్ళీ మీకు కోలా అనే ఒక జంతువు ఉంటుందండి. ఈ కోలా అనే జంతువు చెప్పినప్పుడు వాళ్ళు ఈ ఫ్యామిలీ గాల్లో కూడా చెందిన వాళ్ళు అని చెప్పా. వీడే కోలాగాడు. ఈ కోలాగాడు మనకి ఇంకొక ఫ్యామిలీ ఎవడంటే ఆడు ఓంబట్ గాడు. ఈ ఓంబట్ గాడు కూడా మనకి ఆస్ట్రేలియా కనబడుతారండి. వీడే ఓంబట్ గాడు అంటే. ఈ ఓంబట్ గాళ్ళు ఈ కోలాగాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా ఒకటే రకమైన ఫ్యామిలీ అంట. ఇక్కడ మనకి హనీ బ్యాడ్జర్ గాళ్ళు ఈ స్కంక్స్ గాళ్ళు వీళ్ళు కూడా ఒకే రకమైన ఫ్యామిలీ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, వీళ్ళ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మెలివోరా క్యాపెన్సిస్. ఓకేనా, యా. వీళ్ళ గురించి మనం చూసుకుంటే వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అంటే మనకి సహరన్ ఆఫ్రికాలో మ్యాక్సిమం వీళ్ళు కనబడుతారు. మరి అలాంటి వాడు ఇక్కడ మనకి కనబడడు. మొరాకోలో కానీ, సౌత్ వెస్ట్ అల్జీరియాలో కానీ, వెస్టర్న్ ఆసియాలో కానీ, ఇండియన్ పెనిన్సులాలో కానీ, అరేబియన్లో కానీ. ఓకేనా, ఇవన్నీ ప్లేస్లు కూడా వీని ఇల్లులే. ఇవి భూమి లోపల హోల్స్ అవి పెద్ద పెద్ద సొరంగాలు ఏర్పరచుకున్న వాళ్ళు ఉంటాయండి. చాలా డేంజర్ గాలి ఇల్లు. ఓకేనా, ఎస్. వీళ్ళు ఇప్పుడు మనకి IUCN రిజిస్టర్లో చూసుకుంటే లీస్ట్ కన్సర్న్. అంటే వీళ్ళ జనాభా మస్తుంది, వీళ్ళకి ఏం కాదు, చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. ఓకేనా, మనం మాట్లాడుకున్నాం ఏంటి కరేవో భూముల్ని ముళ్ళపందిగాడు ఎలా అయితే ధ్వంసం చేస్తుండో, వాడు ఎలా అయితే లీస్ట్ థ్రెటనింగ్లో ఉన్నాడో, వీళ్ళు కూడా మనకి లీస్ట్ కన్సర్న్లో. అంటే ఫుల్ జనాభా ఉంది వీళ్ళది, ఇప్పుడు ఏం కాదు వీళ్ళకి. ఓకేనా, అలా ఉన్నారు. వాళ్ళ సంభాషణ పీస్ అండి. వాడు ఎంత ఎత్తుంటాడు, వాని హైట్ ఎంత, వాని వెయిట్ ఎంత అని మనకి ఇక్కడ ఉంది. వాని హైట్ చూసుకుంటే మనకు ఒక 12 ఇంచెస్ వరకు పెరుగుతుంది. 12 ఇంచెస్ అంటే ఎంత అండి, ఒక ఇంచు అంటే వాడు మ్యాక్సిమం ఈ హైట్లో ఉంటాడు వాడు మనకి. ఓకేనా, మరి వాడు వెడల్పులో చూసుకుంటే ఒక 30 ఇంచెస్ ఉంటాడు. వీడు ఒక 12 ఇంచ్ హైట్ ఉంటాడు, 30 ఇంచ్ వెడల్పు ఉంటాడు. ఇవి జనరల్గా ఫీమేల్స్ కంటే మగవాళ్ళు చాలా బలంగా దిట్టంగా ఉంటారట. మన స్కిన్ కూడా చాలా థిక్గా ఉంటుందట. టఫ్ అండ్ లూజ్ అలవింగ్ ద హనీ బ్యాడ్జెస్ టు ట్విస్ట్ ఎస్కేప్ ద గ్రిప్ ఆఫ్ దైర్ అటాకర్స్. దైర్ ఇయర్స్ వెరీ పూర్లీ డెవలప్డ్. అనుకున్న చెవులు ఉన్నాయా, చిన్న చెవులు డెవలప్ కాలేదట. ఈ మ్యాక్సిమం అడగరు, బట్ తెలుసుకుంటే మంచిది. రేపు పొద్దున మీరు ఏమైనా ఫారెస్ట్ అక్కడికి వెళ్తే కొంచెం వీటి పట్ల కన్సర్న్ చూపించండి. నెక్స్ట్ కెండు లీవ్స్. ఈ కెండు లీవ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మీకు మనం బీడీలు తయారు చేస్తే తునికాకు అనే పేరుని మనం మాట్లాడుకుంటాం ఇంట్లో. అంటే అక్కడక్కడ కొంతమంది బీడీ కార్మికులు ఉంటారు, వాళ్ళు తునికాకు అని ఒకటి ఉంటుంది. ఈ తునికాకు మీద అంటే దాని ప్రొడక్షన్ మీద, దాని హక్కుల మీద తెలంగాణ దగ్గర అయితే నక్సల్ ఉద్యమాలలో కొన్ని ఉద్యమాలు జరిగినాయి తునికాకు ప్రొడక్షన్ మీద. మరి గట్లాంటి ఉద్యమం ఇప్పుడు మనకు కనబడుతుంది. రీసెంట్లీ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ అట్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఒడిషాస్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ అండి. వెరీ రీసెంట్గా ఈ మన రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వీళ్ళందరూ కూడా అక్కడ వారణాసి మూవీ షూటింగ్ కూడా చేయడం జరిగింది. ఆ ఏరియా, ఆ కోరాపుట్ ఏరియాలో ఏంటంటే కెండు లీవ్స్కి సంబంధించి మనకి ఒక ఉద్యమాన్ని చూసుకోవచ్చు ఇక్కడ. ఈ కెండు లీవ్స్ జనరల్గా కెండు ఆర్ తెండు డయాస్పెరిస్ మెలనోక్సిలాన్ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఒడిషా అనే పేరుతో పిలుచుకుంటాం. జనరల్గా ఇది ఏంటంటే ఆ నేషనల్ ప్రోడక్ట్ లైక్ బ్యాంబూ. మరి బ్యాంబూ ఎట్లయితే ఒక నేషనల్ ప్రోడక్ట్, సాల్ వృక్షం ఎట్లయితే ఒక నేషనల్ ప్రోడక్ట్,
కెండు లీఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ వుడ్ ఫారెస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఒడిస్సా. సార్ ఇది ఎక్కడ అడుగుతారంటే మనకి జాగ్రఫీలో న్యాచురల్ వెజిటేషన్ ఒక టాపిక్ ఉంటుంది, న్యాచురల్ వెజిటేషన్ దాంట్లో అడుగుతారండి ఈ టాపిక్ని. ఓకేనా. క్యారెక్టరిస్టిక్స్, దీని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందంటే మేజర్గా మంచి అరోమా వస్తుంది. జనరల్గా టొబాకోలో దీన్ని వాడడం జరుగుతుంది. హైగ్రోస్కోపిక్ ఇన్ నేచర్, డయింగ్ లీవ్స్ విత్ స్టాండ్ ఆఫ్ ది క్రాక్. అంటే ఏంటంటే ఈ లీవ్స్ని ఎండబెడతారు. ఓకేనా. ఈ లీవ్స్ని ఎండబెడితే ఏమైందంటే మనకి తంబాకు ఎట్లయితే తయారవుద్దో సో అలాంటి టొబాకోలో దీన్ని చేసేసి అప్పుడు దీన్ని బీడీ కార్మికులు లోకల్ సిగరెట్స్ దానిలో చేస్తడం జరుగుతుంది. లేదంటే కొంతమంది మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఎవరి మెడిసినల్ ప్రాపర్టీ వాడతారు, ప్రతి ఒక్కరికి మత్తే కదా కావాల్సింది. ఓకే. మేజర్గా మనకి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్ర, గుజరాత్లో కనబడుతుంటాయి. ఓకేనా. మీరు కూడా చూస్తుంటారండి, ఇవి అంత పెద్ద ఇదేం కాదు, మీరు చూస్తుంటారు కానీ కెండు లీవ్స్ అని మీకు తెలియదు. ఇప్పుడు వీటి మీద వాళ్ళకి అధికారాలు కావాలని అడగడం జరుగుతుంది కెండు లీవ్స్ని. ఓకేనా. నెక్స్ట్ మనకి మొన్న 61st ఫెమినా మిస్ ఇండియా అవార్డ్స్ జరిగినాయి కదా, అక్కడ మీకు ఒక విషయం చెప్పినండి, విశ్వసూత్ర అని. ఓకేనా. విశ్వసూత్ర ఏంటంటే మన కంట్రీలో 30 రాష్ట్రాలు యూటీస్ నుంచి 30 రకాల చీరల్ని తీసుకొచ్చి 30 రకాల వివిధ దేశాలకి మనం షో చేసుకున్నాం ఒక ప్లాట్ఫామ్లో. ఓకేనా. ఆ ప్లాట్ఫామే ఈ మిస్ ఇండియా 61st ఫెమినా కాంటెస్ట్. ఈ కాంటెస్ట్లో మనకి సాధ్వి సతీష్ అనే ఈవిడ. ఓకేనా. ఈవిడ గోవా నుంచి. ఓకేనా. ఫ్రమ్ గోవా వాజ్ క్రోన్డ్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026. అంటే ఈ సంవత్సరం మిస్ ఇండియా ఎవరంటే ఇగో ఈ సాధ్వి సతీష్, సింపుల్గా సతీష్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది మనకి భువనేశ్వర్లో జరగడం జరిగింది. ఓకేనా. వీడి పేరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి పంపిస్తారు. ఓకేనా. యా, దిస్ అవర్ లాస్ట్ కరెంట్ అఫైర్ అండి. April 22nd మనం చూసుకోవచ్చు వరల్డ్ ఎర్త్ డే. జనరల్గా డేస్ అండ్ థీమ్స్లో భాగంగా దీన్ని నోట్ చేసుకోండి. డేస్ అండ్ థీమ్స్లో భాగంగా దీన్ని నోట్ చేసుకోండి. April 22 అండి, చాలా ఇంపార్టెంట్. April 22 మన ప్రపంచ భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఓకేనా. ఇన్ని జరుపుకుంటే ఏంటి, జరిగే సిచ్యువేషన్ జరుగుతున్నాయి కదా. వరల్డ్ ఎర్త్ డే 2026 is being celebrated on April 22nd with the global theme that is our power, our planet, emphasizing collective environmental responsibility and sustainable యాక్షన్. ఓకేనా. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అంట, మన పవర్ మన భూమి అంట. అలాంటి ఒక థీమ్ ఇచ్చారు, ఏం లాభం చెప్పండి. సో వరల్డ్ డే ఈజ్ అన్ యాన్యువల్ గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఈవెంట్ అబ్జర్వ్డ్ ఆన్ ద 22nd April టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్, క్లైమేట్ యాక్షన్. అంటే ఏంటంటే వాతావరణాన్ని బాగుంచుకోవాలి, క్లైమేట్ చేంజ్ చేసుకోవాలి, బయోడైవర్సిటీ కాపాడాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కాపాడాలి, ఇవన్నిటి కాంటెక్స్ట్ దీన్ని తీసుకొచ్చారంట. 1970 నుంచి యునైటెడ్ నేషన్స్ దీన్ని డిక్లేర్ చేసింది. 190 దేశాలకు పైగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఈ థీమ్ ఏంటంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో వీళ్ళు న్యూస్లోకి రావడం జరిగింది గైస్. ఓకేనా. సో ఇవి గైస్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎందుకంటే మోర్ అండ్ డీటెయిల్తో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ us. థ్యాంక్ యూ.